వెళదాం. శ్రద్ధగా దేవుని యొక్క గ్రంథాలు తెరిచి దేవుని మాటలు మీరు వినండి. ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన మొదలుకొని మనం ఒక టాపిక్ మీద దేవుని వాక్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఈ లాస్ట్ సండే కూడా మీకు దేవుని వాక్యాన్ని అందిస్తాను. ఓకే, మరి మొదటి వారంలో మనం ఒక సందేశాన్ని వింటూ వచ్చి ఉన్నాం. మనం దైవికమైన భక్తి మార్గాల్లో నడిపించబడటం కొరకై. ఓకే, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మీకు చెప్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా ప్రవచన పుస్తకం 43వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేద్దాం. ప్రైజ్ 43వ అధ్యాయం 6వ వాక్య భాగం. యెహోవాను సేనల అధిపతులను యెహోవా మాట వినని వారే యూదా దేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషం అనగా రాజదేహ సంరక్షుల అధిపతియగు నెబుజరదాను, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడైన గెదల్యా అప్పగించిన పురుషులు, స్త్రీలు, పిల్లలు, రాజకుమార్తె. ఆమెన్ చెప్పండి ఒకసారి, అందరూ గట్టిగా ఒకసారి ఆమెన్. ఓకే, ఈరోజు మన సందేశం పేరు రాజకుమార్తె. చెప్తారో సార్ మీ నోటితో? ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, ప్రభువుకి మహిమ వచ్చినట్లుగా. ఓకే, దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. తరచుగా మీకు 3 వారాల నుంచి ఒకే టాపిక్ మీద మీకు వాక్యాన్ని చెప్తా ఉన్నాను. రాజ మార్గాన్ని గురించి మీకు బోధించాను. ఆ తర్వాత రాజనగరం గురించి తెలియపరిచాను. ఈరోజు రాజకుమార్తెతో ఈ నెలలో ఈ చివరి ఆదివారం కనుక ఈ వాక్యపు వెలుగులో ప్రభు మనల్ని దర్శించునుగాక. దేవుని మాటలు చాలా గొప్పవి, ఉన్నతమైనవి, మనందరి జీవితాల్ని ప్రభావితం చేసేవి. పరిశుద్ధ గ్రంథం ఇర్మియా ప్రవక్త చాలా చక్కని మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. ఇర్మియా ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. ప్రభు చెప్తాడు, నువ్వు బాలుడు అని అనొద్దు, నీ నోట నా మాటలు ఉంచానని ప్రభు తెలియజేశాడు. చక్కని జ్ఞానముతో, విశేషమైన కృపతో ప్రవక్త ఇర్మియాను దేవుడు నింపి అనేకులకి సాక్షిగా నిలుపుకుని వాడుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక చక్కని సందేశంతో కూడిన మాటలు తెలియజేస్తూ కొంతమందిని రాజు దేహ సంరక్షణ అధిపతి కొంతమందిని సమకూరుస్తూ వచ్చాడు. స్త్రీలని, పురుషుల్ని, పిల్లల్ని. ఇర్మియా ప్రవక్త ఇవందరినీ సమకూర్చి రాజకుమార్తెని కూడా తోడుకుని వచ్చినట్లుగా వాక్య లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. నిజంగానే సంఘము ఎలా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడంటే రాజకుమార్తెగా కనబడాలి. మనమందరము రాజుల బిడలమే గనుక, మన ప్రభువు రారాజు గనుక, ఆరాధ్య దైవం ఆయన గనుక, ఆయన పిల్లలమైన మనం రాజు కుమారులుగా, రాజు కుమార్తెలుగా నిలిచి అనేకులకి సాక్షార్థమై మన భక్తి మార్గాల్లో నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని కూడా దేవుడు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఒక్కచోట ఇలా రాయబడుతూ వచ్చింది, రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షణలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు అని తెలియజేస్తూ వచ్చాడు. నిజంగా రాజకుమార్తెని మీరు చూస్తే రాజుగారి యొక్క కూతురు, రాజు యొక్క కుమార్తె, మనం ఆమె జీవితాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే అందరిలాగా కనబడదు. ఆమె యొక్క అలంకరణ అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఆమె వస్త్రధారణ, ఆమె నడక కానీ, ఆమె యొక్క బిహేవియర్ కానీ, సో ఏ టు జెడ్ రాజుగారికి తగినట్లుగానే ఆ రాజకుమార్తె కనబడుతూనే ఉంటుంది. ఈరోజు కూడా రారాజైన ప్రభు బిడలమైన మనము ఆయన కుమారులము, కుమార్తెలము గనుక ఒక కుటుంబంగా సమకూర్చబడుతున్న మనందరి కుటుంబాలు కూడా రాజుగారు మెచ్చేటట్లుగానే మన జీవితాలు ఉండాలి. కానీ రాజుగారికి భిన్నమైన స్థితిగతులు
మనలో ఎప్పుడూ ఎన్నడూ చోటు చేసుకోకూడదు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ అందరి కుటుంబాలు రాజకుమార్తె వలె, రాజుగారు మెచ్చుకునే కుమార్తె వలె, కుమారుల వలె మన కుటుంబాలు నిలిచి ఉండాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. యేసు నామములో అలాంటి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. నిజంగానే రాజుగారి యొక్క కుమార్తెని గురించి కొన్ని మాటలు మీకు అర్థమవటం కోసం ఈ మాటలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక రాజుగారు ఇలా అనుకున్నారట, నా సంస్థానంలో చాలామంది ఉంటున్నారు, ఇప్పటికే చాలామంది సైనికులు ఉన్నారు, కోటలో అనేకులు సమకూర్చబడి ఉన్నారు, ఏది కావాలన్నా దానికి సంబంధించిన వాళ్ళందరూ ఈ కోటలో సంరక్షకులు, దేహ సంరక్షకులు అందరూ ఉన్నారు. చాలామందికి నేను ఆశ్రయాన్ని కల్పిస్తూ వచ్చాను, పేదరికంగా ఉన్న వాళ్ళకి చక్కని సపోర్ట్ చేస్తూ వచ్చాను, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నిజంగానే చేయూతనిస్తూ వచ్చాను. రాజు కదా, అనేకులు రాజుగారి దగ్గరికి సహాయం కొరకు వెళ్ళినప్పుడు ఎంతోమందికి రాజు సహకారిగా నిలిచిన సందర్భాలు. ఎందుకంటే ఆ రాజు సంస్థానంలోనే రాజుగారు ఏది కావాలని రాజు దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తూ వస్తాడు. ఆ స్థానం ఉన్నతమైంది, రాజుగారి యొక్క స్థానం. అయితే ఆయన అనుకున్నాడు, వెళుతున్న దారిలో ఒక సహోదరి బాగా పూర్ మాట, చాలా ఇబ్బందుల్లో, ఆర్థికంగాను అన్ని విధాలుగా పూర్ ఫ్యామిలీ, చాలా ఇబ్బందుల్లో సఫర్ అవుతున్న ఒక కుటుంబాన్ని చూసి ఇలాంటి వాళ్ళని పాపం ఆ ఇంటోళ్ళు పోషించలేకపోతున్నారు, సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు, చేయూతలు ఇవ్వలేకపోతున్నారు. ఏ విధంగా అయినా సరే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఉండాలి, మన చేయూతనివ్వాలి, మనం ఆదుకోవాలి అని ఆలోచించి వాళ్ళ ఇంటోళ్ళతో మాట్లాడి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ కుమార్తెని నేను తీసుకువెళ్ళి చదివిస్తాను, ప్రయోజకురాలిగా చేస్తాను, ఒక చక్కని జీవన ఆధారం వాళ్ళకి కల్పిస్తానని ఆ ఇంటి వాళ్ళతో రాజుగారు మాట్లాడితే, ఇంకేముందండి, అంతకన్నా భాగ్యం ఏముంది, మా కుమార్తె రాజుగారి సంస్థానంలో పెరిగితే, రాజుగారి కుటుంబంలో ఉంటే అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది, ఏమి తక్కువ ఉంటాయి, అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉంటాయి కనుక తప్పకుండా మేము అంగీకరిస్తున్నామండి, తీసుకెళ్ళండి అని వారి పేరెంట్స్ ఆ కుమార్తెని రాజుగారి చేతిలో పెట్టారు. రాజుగారు తీసుకెళ్ళి ఆ ఇంటిలో సమకూర్చి, అనేకులు ఉన్నారు వాళ్ళతో పాటు, నీవు కూడా ఇక్కడ పెరగాలమ్మా, నీకు కావలసినవన్నీ వీళ్ళు అందిస్తూ ఉంటారు అన్నీ చెప్పాడు. ఆ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎందుకో ఒకసారి ఆ రాజుగారికి దయ కలిగి, ఆలోచన కలిగి ఇలా అన్నాడు, ఈసారి నేను చాలామంది ఈ సంస్థానంలో ఈ కోటలో ఉన్నారు కనుక వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు కనుక కొంతమందిని నేను సమకూర్చి ఇక్కడ చేర్చాను కనుక వాళ్ళతో కలిసి నేను భోజనం చేయాలనుకుంటున్నానని రాజుగారు ఆలోచన కలిగి వాళ్ళకి ఆ ఆలోచన తెలియపరుస్తూ వచ్చాడు. అందులో ఒక కుమార్తె, బాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ కుమార్తెని పిలిచి ఇలా అంటున్నాడు, నేను ఇక్కడ భోజనం టేబుల్ మీద కూర్చున్నానమ్మా, నువ్వు కూడా వచ్చి నా ప్రక్కనే కూర్చుని నాతో కలిసి మీరు భోజనించే రాజ విందులో నువ్వు పాలు పంపులు పొందమ్మా అనంటే ఆమె అన్నది, లేదయ్యా నేను వద్దులే, మీరు చేయండి, మీరు భోజనం చేయండి అని అన్నది. లేదమ్మా, నువ్వు కూడా నాకు కూతురు లాంటిదను కనుక నిన్ను చేర్చుకున్నాను కాబట్టి నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ సిద్ధపరిచి ఉన్నాను, నాతో కలిసి భోజనం చేయి. అక్కడ బిర్యానీ ఉంది, ఐటమ్స్ ఎన్ని ఉంటే రాజు కుటుంబంలో రాజు విందుకి సంబంధించినవి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని టేబుల్ మీద సమకూర్చాడు. అన్నీ తీసుకుని తిందామని సిద్ధపడ్డాడు. ఆమెను కూడా తినమని రిక్వెస్ట్గా కోరుకుంటుంటే నాకు వద్దయ్యా అని ఏమీ ఆమె తినటానికి ఇష్టపడలేదు, అస్సలు అంగీకరించటం లేదు. సరే రాజుగారు ఆయన మాత్రమే ఆహారం తినేసి హ్యాపీగా వెళ్ళి నిద్రపోదామని పడుకుందామని సిద్ధపడతా ఉన్నాడు. ఈ లోపల రాజ సంస్థానంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో గుండా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయని అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. సైనికులు బాగున్నారా, తర్వాత పనిచేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరికి ఏ పని ఇచ్చాను, అంత ప్రతిదీ ఆయన గమనించుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పటికే 11-12 అయిపోయింది, పడుకునే సమయం, అది రాత్రి పడుకునే సమయం. ఆ సమయానికి
ఈ కొత్తగా జాయిన్ అయిన ఈ కూతురు ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో బిర్యానీ, చికెను, ఏమేమి ఉంటాయి మాస్టర్ గారు, ఐస్ క్రీము, ఆ తర్వాత రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని కర్రీస్ మొత్తం ఒకే బేసిన్ వేసుకొని తింటా ఉంది. రాజుగారు చూసి ఆశ్చర్యపోయి, నా ప్రక్కన కూర్చుని నా దగ్గర ఉండి నువ్వు అన్నీ తీసుకొని తినమని చెప్తే ఇదేంటి మొత్తం బేసిన్లు అన్నీ కలిపేసి మిక్సింగ్ చేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని తింటుంది ఆమె. రాజుగారు చూసి ఆశ్చర్యపోయి, ఏంటమ్మా అని అంటే, అలవాటు పోలేదండి అంటుంది ఆమె. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఆమెకి బాగా చూడండి, మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఆ అడుక్కునే వాళ్ళకి 66 కూరలు అన్నట్లుగా ఆ యొక్క బౌల్లో వేసుకుని తింటాం అలవాటు ఆమెకి. రాజుగారు తీసుకెళ్ళి ఎక్కడ చేర్చారు, రాజుగారు కోటలో చేర్చినా కూడా ఆ అలవాటు మాత్రం పోలేదు. ఈరోజు కూడా సంఘంలో చాలామంది పేరుకి రాజకుమార్తెలుగానే ఉన్నారు, రారాజు కుమారులుగా కుమార్తెలుగానే ఉన్నారు, కానీ స్వభావాలు మాత్రం మారట్లేదు, పద్ధతులు మాత్రం మారట్లేదు. ఆమె అన్నీ మిక్స్ చేసుకుని ఆ పల్లెల్లో వేసుకుని తిన్నట్లుగా. చాలామంది ఏదో ఆదివారం భక్తి ఆరాధన, దేవునికి నమస్కారం చేయాలి, దండం పెట్టుకోవాలి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఆల్ మిక్స్డ్. అటు రాజకీయాల్లో కనబడతాడు ఈ మనిషి, ఇటు సినిమా హాల్ దగ్గర కనబడతాడు, లోకంలో అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు రాజకుమారుడువు, రాజకుమార్తెవి. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ కోటలో చేర్చబడిన తర్వాత నీ స్వభావం యేసు నామములో మార్చబడును గాక. రాజుగారికి తగినట్లుగానే మనము జీవించదము గాక. మన తండ్రికి గొప్ప పేరు రావాలి, మన తండ్రి నామాన్ని ఘనపరిచే పిల్లలుగా మనం ఉండాలి, కానీ రాజకుమారులు రాజకుమార్తెలు అనేటట్లుగా ఉండాలి, కానీ రాజుగారికి భిన్నంగా మన బిహేవియర్ కనపడకూడదు. మన మాట తీరే అయినా, మన పద్ధతి అయినా, మన నడవడికైనా, మన కుటుంబ పరిస్థితులైనా ఆయన రాజుగారు, ఆయన పిల్లలు మనం. మీరు క్రైస్తవులు అంటే ఐఎమ్ క్రైస్టియన్స్, ఖచ్చితంగా దేవుని బిడలమండి మేము అనేటట్లుగా సమాజంలో జీవించటానికి, సంఘంలో జీవించటానికి రాజకుమార్తెలుగా ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించునుగాక, బలపరచునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నీలో ఉన్న అవిధేయత యేసు నామములో తొలగిపోవునుగాక. దేవునికి నచ్చని పద్ధతులు ఏమీ మనలో ఉండకూడదు. ఆయన రాజు, ఆయన కుమారులము కుమార్తెలము అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, ఎందరూ తన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవ్వటానికి ఆయన అధికారం ఇచ్చాడు నీకు. కాబట్టి నీవు నీ తండ్రి గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు కూడా తలదించుకున్నట్లుగా చేయకూడదు. వాక్యం ఏమంటుందో తెలుసా, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతుంది. ఎప్పుడు ఎన్నడు మన ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు, అలా ప్రవర్తించకూడదు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. ఓకే, రాజకుమార్తెకి ఉండవలసిన లక్షణాలు, రాజకుమార్తె ఎలా ఉండాలో కొన్ని విలువైన మాటలు, ఒక 3 సంగతులు త్వరగా చెప్తాను. ఈరోజు ఈ సందేశం ద్వారా మీ ఆత్మీయ జీవితాలు బలపడాలి. రాజకుమార్తె ఎలా ఉండాలో వాక్యపు వెలుగులో మీకు తెలియచేస్తాను. చదవండి. మొదటి మాట, కీర్తనల పుస్తకం 45వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని ఒకసారి వాక్యపు వెలుగులో ఈ మాటలు గమనిద్దాం. 45వ కీర్తన 9వ వచన భాగాన్ని ఒక్కసారి చదవగా విందాం. నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచి ఉన్నారు. నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. సో మొదటి మాట,
రాజు దయ పొందిన రాజకుమార్తె. అంటే రాజకుమార్తె అనే వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే రాజుగారు దయ పొందుకోవాలి. వాళ్ళు పేరు రాజకుమార్తెలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మీయ జీవితం రాజు దగ్గర ఉంటున్నారు కాబట్టి రాజు దయను వాళ్ళు ఖచ్చితంగా పొందుకోవాలి. అదే వాక్యంలో కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. అంటే రాజుగారు దయ పొందుకోవాలి. ఇప్పుడు రాజుగారు కోటలో ఉన్నప్పుడు, రాజు సంస్థానంలో ఉన్నప్పుడు రాజుగారు దయ మన మీద ఖచ్చితంగా ఉండాలి. ఆ దయనొందిన వారిగానే రాజకుమార్తె అనే సంఘం రాజు దయ పొందుకోకుండా వచ్చి వెళ్ళినట్లుగా కాకుండా రాజుగారు దయ పొందుకుని వెళ్ళేటట్లుగా మన అందరి కుటుంబాల్ని, మన ఆత్మీయ జీవితాల్ని యేసు నామములో దేవుడు స్థిరపరచునుగాక. వాక్యం ఈ విధంగా ఉంటుంది కదా, దేవుని దయ ఆయుష్కాలం ఉంటుంది. మనం దయ అనుకోండి, కొద్దిసేపు చూపిస్తాం దయ. ప్రభువే చెప్పాడు ఒక ఉపమాన రీతిగా. ఏమన్నారో తెలుసా? ఒక ఆయనంట యెరూషలేము నుంచి యెరికోకు దిగొచ్చేస్తూ ఉన్నాడంట. దిగొచ్చేస్తూ ఉంటుంటే దొంగోడు రెడీగా ఉంటాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సాతానుగాడికి మీ నుంచి కావాల్సిందేంటో తెలుసా? మీ భక్తి జీవితాన్ని నష్టపరచాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. యెరూషలేము అంటే ఉన్నత స్థానం, అక్కడ మందిరం ఉంది, అక్కడ అనేకమైనవి ఉన్నాయి. మందిరంలో మందస్సం ఉంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంది, దీపవృక్షం ఉంది, ధూప వేదిక ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ వైభవాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేస్తున్నాడు తెలుసా? ఎరుకు అనే లోకానికి వచ్చేస్తున్నాడు. కిందకి వెళ్ళిపోతున్నాడు. దొంగడు రెడీగా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడిని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ దొంగోడికి కావాల్సింది రక్షణ వస్త్రం. వెళ్ళిపోతే అక్కడ వాక్యంలో మనం చూస్తాం, అదే దారి గుండా యాజకుడు వెళుతూ ఉన్నాడు. నాకెందుకులే అనుకున్నాడు. లేవీయుడు వెళుతూ ఉన్నాడు, నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడని పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజు ఆయన మీద దయ చూపించి జాలిపడి వాని గాయాలు కట్టి నూనె పోసి ఒక ఇంటికి తీసుకెళ్ళాడు, అప్పగించాడు. పూటకుని వాని ఇంటికి తీసుకెళ్ళి అప్పగించి అంటాడు, నేను మరలా వస్తాను, ఇదిగో 2 దేనారాలు ఇస్తున్నాను ఇతన్ని పోషించటానికి. అవే 2 దేనారాలే పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు ఆ అనుభవంలోకి ఇచ్చి పూటకుని వాని ఇల్లు అనే సంఘంలో చేర్చాడు. ఈరోజు ఆత్మీయులు ఈ విషయాన్ని గుర్తించాలి. లేవీయుడు పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు, కానీ మంచి సమరయుడు మాత్రం అతని మీద జాలిపడి దయ చూపిస్తూనే వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుని దయనుకి దూరం అయిపోతూ ఉంటాం. అందుకే పెద్ద ఆయన ఆ పాటలో ఈ పదాలు రాసుకుంటూ వచ్చాడు, నీ దయ నుండి నన్ను దూరం చేయొద్దు ప్రభా, నీ సన్నిధుల నుంచి నన్ను దూరంగా వెళ్ళనివద్దు ప్రభా అని ఆ పదాలు వర్ణించుకుంటూ వచ్చారు. అందుకే మనం దేవుని దయను పొందిన కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలి. వాక్యం అదే చెప్తుంది, స్త్రీలలో నీ దయనొందిన రాజకుమార్తెలు ఉన్నారని. ఇక్కడ సంఘ బిడ్డలందరి కుటుంబాలు దేవుని దయ పొందిన వారి కుటుంబాలుగా యేసయ్య మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. కొంచెం గట్టిగా ఆమెనని చెప్తారా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దీనుల ఎడల దేవుడు దయ చూపిస్తూ ఉంటారు. నీవు ఎప్పుడైతే దీనత్వం కలిగి తగ్గించుకుని ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల దగ్గరికి వస్తావో ఖచ్చితంగా నీ మీద ఆయన దయ ఉంటుంది. ఖచ్చితంగా నీ మీద దేవుని దయ ఉంటుంది. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని దయ పొందిన రాజకుమార్తెలుగా మార్చబడుదురుగాక. కొంచెం గట్టిగా ఆమెనండి. సో అలాగూ ప్రభు చేయటానికి సమర్థుడే. ఎస్తేరు గ్రంథాన్ని చదివితే
ఎంతమంది కన్యకలు వచ్చారండి రాజుగారి కోటలోనికి. షూషోను కోట 127 సంస్థానాలు. ఎవ్వరికి రాజుగారి దయ దొరకలేదు. కానీ ఒక్క ఎస్తేరు మీదే రాజుగారి దయ. చదువుదాం ఆ మాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దామా. ఎస్తేరు గ్రంథం. స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన ఏం పొందుకుంది? దయా దాక్షిణ్యం పొందుకుంది. అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెకు బదులుగా రాణిగా నియమించాడు. చూసారా ఎంత దయ, చూసారా? ఆమె అతని వలన దయా దాక్షిణ్యం పొందుకుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో కూడా దేవుని దయ పొందిన రాజకుమార్తెల వంటి ఎస్తేరు వంటి దీవెన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఖచ్చితంగా దేవుని దయ మనం పొందుకోవాలండి. ఇందులో ఒక 2 వ్యక్తుల్ని, రాజకుమార్తెలే వాళ్ళు, కానీ వాళ్ళు దేవుని దయని సంపాదించుకోలేదు. వాళ్ళని కూడా మీకు ఒక ఎగ్జాంపుల్గా బైబిల్లో మీకు తెలియజేస్తాను. ఎస్తేరు అయితే ఒక అనాథై ఉండి కూడా దేవుని దయ పొందుకునేటట్లు, రాజుగారు దయ పొందేటట్లుగా ఆ కోటలోనికి వచ్చింది. నిజంగా ఆమె దయ పొందుకున్న కనుకనే ఎవ్వరికి లేని ఆధిక్యత ఆమెకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆమె మనవి చేసుకుంటే రాజు కూడా, ఓ మాటలో చెప్పాలంటే, ఒక జీవో తీసుకొచ్చాడు హామాను. అలాంటి జీవోలన్నీ కూడా రద్దు చేసేసారు. కారణం ఏమిటంటే రాజు వచ్చి అంటాడు, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడుతుంది. యూదులకి గొప్ప ఆనందము సంతోషం కలిగేటట్లుగా ఈమె యూదుల పక్షమందు నిజంగా ఎంత దయ పొందుకున్న కుమార్తెగా ఉందంటే, నిజంగా ఎస్తేరు అంటేనే రాజుగారు దయ పొందుకున్న కుమార్తెగా కనపడుతూ ఉంది. సంఘంలో మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు మనకి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నీవు నిజంగా దేవుని దయ పొందుకుంటే ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుడు కనుమరుగు చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమెనంటారా? కానీ కొంతమంది రాజకుమార్తెలు ఉన్నారండి, వాళ్ళు రాజుగారు దయ పొందుకోలేదు. వాళ్ళు ఎంత దుస్థితికి వెళ్ళిపోయారు అని అంటే కొన్ని ఉదాహరణలు మీకు వారి గురించి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యెజబెలు. చెప్పండి, ఏం పేరు చెప్పండి? ఆమె పేరు యెజబెలు. ఆమె రాజకుమార్తె. యెజబెలు ఆమె జీవితం, ఆమె పరిస్థితి, ఆమె బిహేవియర్ అస్సలు వాక్యానికి భిన్నంగా కనబడతా వచ్చింది. ఎలాగంటే 2 పనికి మాలిన దొంగ సంతకాలు, సాక్షి సంతకాలు పెట్టించి రాజుగారు కోటను ఆనుకుని ఉన్న ఆ ఆస్తి కబ్జా చేద్దామని మాస్టర్ ప్లాన్ వేసి, నాబోతుని అడిగాడు ఆహాబు, నేను ఇవ్వకూడదయ్యా, ఇది నా పితరులు సంపాదించింది, ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని 2 సాక్షి సంతకాలను తీసుకెళ్ళి దుర్మార్గంగా ప్రవర్తింపచేసి, ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే మొత్తం అంతా తీసుకుంది, అంత స్వాధీనం చేసుకుంది. ఏమైనా బాగుందా అనంటే ఎంత దారుణం అంటే ఏలియా మాట్లాడతాడు, నువ్వు కుక్క సచ్చినట్లు చేస్తావు అన్నాడు. ఒక రాజకుమార్తెకి ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆమె రాజుగారి దయ పొందుకోలేదు. ఆమె భిన్నంగా ప్రవర్తిస్తూ వచ్చింది. మీరు కావాలంటే రిఫరెన్స్ ఇస్తాను, మీరు చూడండి. రాజుల 2వ పుస్తకం 9వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూడండి ఒకసారి. రాజుల 2వ పుస్తకం 9:34. అతడు లోపల ప్రవేశించి ఓకే అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక. ఏ శాపగ్రస్తురాలు రాజకుమార్తె? చూడండి, శాపగ్రస్తురాలైన రాజకుమార్తె అంట ఆమె. చాలా సబ్జెక్ట్కి జస్ట్ మైనస్గా చెప్తున్నాను మీకు.
ఎస్తేరేమో రాజుగారి దయ పొందుకుంది, ఈమైతే శాపగ్రస్తురాలైన రాజకుమార్తె. ఏమంటే రాజకుమార్తెలు ఎవరైనా శాపగ్రస్తులు అవుతారా? ఆమె పద్ధతి, ఆమె ప్రవర్తన అంత దారుణమైన స్థితికి తీసుకొచ్చింది. అందుకే ఇక్కడ కూర్చున్న మనమందరం రాజు పిల్లలం. నా ప్రార్థన ఎప్పుడు ఎవ్వరి మీద, ఏ కుటుంబం మీద శాపం పని చేయకూడదు. ఆమె చెప్పండి. ఒక సేవకుడిగా మా నోట కూడా ఎప్పుడు దీవెన వచనాలే మేము పలుకుతూ ఉంటాం. ఎవరిని శపించాలని మనసు మాలో ఉండకూడదు కూడా. ఈ కుమార్తెను చూస్తే శాపగ్రస్తురాలని రాజకుమార్తె అంట. యెజబెలు, ఎందుకు ఆ శాపం నీకు? సరే, ఈమెను ప్రక్కన పెట్టండి. ఇంకొక రాజకుమార్తె ఉంది, ఆమె పేరు మీకాలు. ఏ కాలు? కుడికాలు కాదు, ఎడంకాలు కూడా కాదు, మీకాలే. మీకాలే. ఏం పేరు? మీకాలు. మీ పక్కలతో చెప్పండి, మీకాలు అనండి. మీకాలు పేరే మీకాలు. మా కుర్చీల మీద ఉన్న వాళ్ళు చెప్పండి, మీకాలు అనండి. మీకాలు, ఆవిడ పేరు మీకాలు. రాజు చక్కగా ఆరాధన నీకే నా యేసయ్యా అని మందసాన్ని మోసుకుంటా ఆరాధన చేసుకుంటా నాట్యమాడుతూ వెళ్తూ ఉంటుంటే అమ్మగారు చూసి హీనంగా మాట్లాడింది, అపహసించి మాట్లాడింది, మనస్సులో హీనపరుచుకుని. కొంతమందికి ఆరాధన అంటే నచ్చదు. ఈమె రాజకుమార్తె. ఆరాధన అంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? యథార్థవంతులకి స్తుతి చేయటం శోభస్కరం అని రాశారు. పరలోకంలో ప్రసంగాలు ఏముండవు తమ్ముడు, చెల్లి, అక్క. స్తుతి, ఆరాధనే. దేవదూతలు నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. మన డ్యూటీ కూడా అదే. అందుకే దేవుడు ఈ భూమి మీద ఆరాధన అనే పదం పెట్టాడు. వేవేల దూతగణాలతో స్తుతించుచు ఉండగా గడప కమ్ముల పునాదులు కదిలిపోతూ ఉన్న ఆ అనుభవం, ఎరుకో కోటగోడల్ని కూల్చిన శక్తి స్తుతిలో ఉంది. నీ ఇంట్లో ప్రతికూలమైన పరిస్థితులు అన్ని ద్వారాలు మూయబడ్డాయా, నువ్వు స్తుతిస్తూ ఉండగానే చెరసాల పునాదులు కదిలిస్తూ ఉంటాడు దేవుడు. అంత శక్తి ఉంది స్తుతిలో. అది తెలియక చాలామందికి సంఘాలలో ఇంచుమించు ఒక 50% ఆరాధన అంటే నచ్చదు, మనస్ఫూర్తిగా ఏకీభవించరు. చూడండి, అందుకే ఆరాధన అయిపోయిన తర్వాత లేకపోతే ఆరాధన మధ్యలోనో లేకపోతే ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఆరాధన జరుగుతున్నప్పుడు ఏదో పని ఉన్నట్టుగా ఫోన్ అట్టుకుని అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆరాధనలో ఈమె కూడా హీనంగా మాట్లాడుతూ ఉంది. రాజుగారు అయినప్పుడు ఇంతలా డ్యాన్స్ చేయాలా, నువ్వు ఇంతలాగా ఆరాధన చేయాలా అని ఆమె మనసును హీనపరుచుకుంటుంది. వాక్యంలో రాయబడి ఉంది, ఆమెకి ఎంత శాపం వచ్చిందో తెలుసా? బ్రతుకు దినాల్లో నువ్వు పిల్లల్ని కనవు. ఎంత ఆ రాజకుమార్తెకి ఆ శాపం ఎందుకు? ఇవి మైనస్గా చెప్తాను. చూడండి, ఆమె గురించి కూడా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సమూయేలు 2వ పుస్తకం 6:20. 2వ పుస్తకం సమూయేలు 6వ అధ్యాయం 20 వచనం. ఓకే, త్వరగా చూడాలి మీరు. ఇంతసేపా ఏం చదవనా? తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనిగెత్తులు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనపడితివి, అపహాస్యం చేసినందున. చివరి లైన్లోకి వచ్చేసి 22వ వచనం. చివరి లైన్లోకి వస్తే సౌలు కుమార్తెగు మీకాలు మరణము వరకు పిల్లల్ని కనకయుండెను. చూసారా ఎంత శాపం! ఈరోజు ఆరాధన ఎవ్వరూ అసహించుకోకూడదు. సో నీకు తెలియదా, ప్రభా నాకు ఆరాధన గురించి ఒక అవగాహన కలుగు చేయని అడుగు. దేవుడు నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు. అది చాలా శక్తివంతమైనది. నీవు భౌతిక నేత్రాలతో చూస్తే అభిషేకమైన ఆరాధన నీకేం అర్థం కాదు. ఎప్పుడు ఆత్మలో లీలమవుతావో ఆ శక్తి యొక్క ఔన్నత్యం నీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 స్త్రీలను మీకు చూపించాను. ఒకరు మీకాలు, మరొకరు వీళ్ళిద్దరు రాజకుమార్తెలే.
కానీ వాళ్ళకి రాజుగారి దయ అయితే రాలేదు, వాళ్ళ మీదకి శాపం వచ్చింది. ఈరోజు ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో కూర్చుని మీ అందరూ కూడా, మీ అందరు దీవెన కొరకే సేవకులుగా మమ్మల్ని నియమించిన దేవుడు. యాజకుల డ్యూటీ ఏమిటంటే మందిరంలోంచి మేము మిమ్మల్ని దీవించటమే. మీ మీదకి ఆ దీవెన వచ్చినమే మేము పలుకుతూ ఉంటాం. దీవెనే మీ కుటుంబాల మీదకు రావాలని మా ప్రార్థన. మీరందరూ రాజు కుమారులు కుమార్తెలు కనుక దైనందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నట్లుగా మీరు కూడా మీ కుటుంబాలతో మీ ఇంటి వారితో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని రాజు దయకు మీరు అర్హులుగా మారాలన్నదే దేవుని సంకల్పం. కానీ ఎప్పుడు మీ మీదకి శాపం రాకూడదు అనేదే మా ప్రార్థన. అసలు ఒక యాజకుని యొక్క కర్తవ్యం ఏంటంటే మిమ్మల్ని దీవించుతూనే ఉండాలి. సేవకులుగా మా ప్రార్థన కూడా అది. ప్రభా, మా బిడ్డలు మా కళ్ళ ముందే అనేకులకి ప్రయోజకులు కావాలి. వాళ్ళ మీద ఏ ఇంటి మీద ఏ శాపం పనిచేయకూడదు. ఇదిగో 2 కుమార్తెలు, వీళ్ళ రాజుగారి కూతురులే, కానీ రాజుగారికి తగినట్లుగా ఆ దయ వాళ్ళ మీదకి రాలేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే స్వయంకృత అపరాధము. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పాలా. నేను బాగా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మంచుకు తిరుగుతూ ఉంటాను. మంచులోనే ఒక్కొక్కసారి టెంట్లు వేయచ్చు, ఒక్కొక్కసారి టెంట్లు వేయకపోవచ్చు. అలా ప్రేయర్స్ జరిపించుకుంటూ వస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి స్వెటర్ ఉన్నా సరే వేసుకునే పర్లేదులే అని అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే తర్వాత ఇంకా ఆ వారమంతా కూడా కోల్డ్ చేసేసి విపరీతమైన దగ్గు, జలుబు, మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకు అలా జరిగిందంటే స్వెటర్ ఉన్నా సరే వేసుకోలేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఉన్నా చేసుకోలేదు కనుక ఈ ఎఫెక్ట్ మన మీద పనిచేసింది. అప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, మన జీవితాల్లో కూడా కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, స్వయంకృత అపరాధం అనండి. సో ఆ అపరాధం మన మీద ఎవరి మీద పనిచేయకూడదు. అవి కొన్నిసార్లు తెలుసుండే ఆ మిస్టేక్ మనం చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. మనం దేవుని దయను పొందుకున్న కుమార్తెలుగా ఉండాలి, కానీ స్వయంకృత అపరాధం మన మీద పనిచేసి శాపగ్రస్తమైన స్థితిలోకి మనం రాకూడదు. మీకు బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న సందర్భం చెప్తాను. మీరు చాలా సీరియస్గా ఉన్నారు, ఏదో ఒకసారి చేతులు చాపి హల్లెలూయా అని చెప్పండి. ఒక రాజుగారు తన కుమార్తెని గురించి, రాజకుమార్తెని గురించి ఒక స్వయంవరం ప్రకటించాడు. ఒక స్వయంవరం, చాలామంది రాజుల పరిపాలన మనకి తెలుసు కదా. స్వయంవరమే ప్రకటించాడు ఆయన. ఏమన్నాడంటే, రాజకుమార్తె, నాకు ఒకే ఒక కూతురు, నా కూతుర్ని వివాహం చేసుకునే వాళ్ళు రాజులు, యువరాజులు రండి నా కోట దగ్గరికి లేదా నా సంస్థానం దగ్గరికి అని ఒక స్వయంవరమే ప్రకటించాడు. అందరూ రాజుగారి కూతుర్ని వివాహం చేసుకోవాలంటే ఎవరికైనా ఆశ కలిగి అందరూ ఆ కోట దగ్గరికి వచ్చి నిలిచారు. అయితే రాజు ఒక మాట చెప్తున్నాడు, ఒక్క కండిషన్ ఉంది మీకు. అదేమిటంటే, మా ఎదుటికుండా ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇంచుమించు చాలా దూరం ఉంది కనుక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరైతే ఈదుకుని వెళ్ళిపోతారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని ఆ స్వయంవరాన్ని ప్రకటిస్తే వచ్చిన రాజకుమారులందరూ కూడా మురిసిపోయి, ఈ చిన్న కొలన ఎన్నో ఈదుకుంటూ వచ్చేసాం మనం, ఇది మనకి లెక్కేంటి, ఇది మనకు అసలు లెక్కే లేదు, దీన్ని ఈదుకుని ఈజీగా వెళ్ళిపోదామని అందరూ సిద్ధంగా ఉన్నారు. వెంటనే వన్ కండిషన్, ఇందులో ఏమీ తినని 12 మొసళ్ళు వారం రోజుల నుంచి ఉంటున్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవడు దూకుతాడండి ఆ కొలంలో? బతుకుంటే బఠానీలమైన బతకొచ్చు, కానీ ఈ రాజుగారి కూతుర్ని వివాహం చేసుకోవాలా? ఎందుకులే అని అనుకుని వచ్చిన రాజకుమారులందరూ కూడా వచ్చినట్లుగా ఆ కొలంలోకి వస్తున్నారు. బాబాయ్ మొసళ్ళున్న ఏమీ తినలేదంట, మనకి ఇంకంతే ఎముకలు కూడా దొరకవని అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వెనక్కి వెళ్ళిపోతున్న సమయాల్లో ఎవరో మరి ఆ చివరి నుంచి ఈ చివరికి ఈదుకుంటూ వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి.
సో వాడు ఎంత వచ్చేసాడు, రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, ఎంత ధైర్యం వీడికి, ఎవ్వరు రాకుండా సాహసించి వచ్చాడండి. సింహాసనం మీద కూర్చుని ఆయన లేచి నిలబడ్డాడు నమస్కారం చేయడానికి అల్లుడు గారికి. పెళ్లి కూతురు కూడా దండట్టుకుని రెడీగా ఉంది. ఒక్క 2 నిమిషాల్లో వివాహం జరిగిపోతుంది. అద్భుతం. ఆ కోటకి, రాజుగారి కోటకు స్వాధీనం చేసేసుకునే స్థాయికి వచ్చేసాడు. వెంటనే ఆపండ్రా, ఎవడ్రా నన్ను తోసింది అంటున్నాడు. ఎవడ్రా నన్ను తోసింది అని అంటే రాజుగారికి అర్థమైంది, వీడు నిజంగా దూకి రాలేదు, ఈదుకుంటారు, ఎవడో తోస్తే వివాహం కూడా ఆగిపోయింది. కొన్ని స్వయంకృతాపర చిన్న మిస్టేకే. ఈరోజు మరి నీ మీద దేవుని దయ రాకుండా ఏది అడ్డుగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడా ఖచ్చితంగా దయ చూపించేవాడే. అయితే కొన్ని స్వయంకృత అపరాధాలు నీ మీదకి దేవుని దయ రాకుండా చేస్తున్నాయేమో. ఈరోజు ఆలోచించి తీర్మానం చేసుకుని రాజకుమార్తె ఎప్పుడూ రాజుగారి దయ పొందుకునేటట్లుగా ఉండాలని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రెండో మాటలకు వస్తుంది. సెకండ్ వన్, రాజకుమార్తెకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? 1, రాజుగారు దయ పొందుకున్న రాజకుమార్తె. 2, న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని చదవగా విందాం. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 29వ వాక్య భాగం. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తె, ఆమె యొద్ద ఉన్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగునే ఉత్తరమిచ్చిరి. చాలు. రెండవది వివేకము గల రాజకుమార్తె. ఒకసారి మీ పక్కలతో చెప్పండి ఈ మాట. ఏ కుమార్తె? వివేకము కలిగిన రాజకుమార్తె. నిజంగా రాజకుమారులకి రాజకుమార్తెలకి వివేకం ఉండాలండి. ఇక్కడ దిబోరా సైన్యం, ఈ అధ్యాయం అంతా కూడా ఎవరు రాశారంటే దిబోరా పాట. ఈ 5వ అధ్యాయం అంతా కూడా దిబోరా పాడిన పాట, గీతం, కీర్తన. నిజంగా దిబోరా చేసిన యుద్ధం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. స్త్రీయే కానీ ఎంత పట్టుదల అంటే ఆమెకి ఒక మంచి ప్రవక్తని, ఒక న్యాయాధిపతిగా ఉంది. బైబిల్లో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. అందులో దిబోరా కూడా ఒక న్యాయాధిపతి. గిద్యోను ఒక న్యాయాధిపతి. ఈమె ఎంత అద్భుతంగా సిసెరా సైన్యాన్ని జయించటానికి ఆమె పడిన ప్రయాస, ఆమె చేసిన యుద్ధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్టోరీ మీరు చాలాసార్లు చదివారు కాబట్టి నేను సబ్జెక్ట్నే మీకు చెప్తా ఉన్నాను. ఆమె దగ్గరున్న రాజకుమార్తెలు ఎలా ఉంటే వాళ్ళుగా ఉన్నారో ఆమె మాట్లాడుతూ, వివేకము కలిగిన రాజకుమార్తెలు నా దగ్గర ఉన్నారని ఆమె సాక్ష్యం ఇస్తుంది. అంటే రాజుగారి కోటలో, యుద్ధ భూమిలో మనం అందరం ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఎలా ఉండాలంటే వివేకం అనేది ఖచ్చితంగా ఉండాలని. వివేకం లేకపోతే శూన్యమే. అందుకే మనం యోధా పత్రిక స్టడీ చేస్తున్నప్పుడు వివేక శూన్యము కలిగిన వారు ఉన్నారంట. అంటే వివేకం 0 అంట వాళ్ళకి. ప్రతి క్రైస్తవుడికి, ప్రత్యేకంగా పర్టికులర్గా తల్లిదండ్రులకి, ఒక ఇంటిని నడిపిస్తున్న యజమానికి ఖచ్చితంగా వివేకం ఉండాలండి. జ్ఞాన వివేకము కలిగిన ఆధారముగు ఆ ఆత్మను కలిగిన వారుగా ఉండాలి ఇంటి యజమాని. ఇంటి నడిపిస్తున్న తల్లి ఖచ్చితంగా జ్ఞానవంతులైన స్త్రీగా ఉండాలి. లేదు అంటే పిల్లలు ఈజీగా మనల్ని మల్టీ చేసేస్తూ ఉన్నారు, వాళ్ళు దారి తప్పిపోతూ ఉన్నారు. అందుకనే వివేకం కలిగిన వారిగానే మీరు ఉండాలి. ఒక 2 సంవత్సరాల క్రితం, 2 years అయి ఉంటుంది, ఆ కుమార్తె అంటే ఇంట్లో అందరికీ గారమే. వాళ్ళ తాతయ్య గారం పెట్టాడు. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది. వినాలి మీరు. చిన్నప్పుడే తల్లి చనిపోతే ఆ పాప వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెరిగింది. వాళ్ళ తాతయ్య గారం పెట్టాడు, వాళ్ళ అమ్మమ్మ గారం పెట్టింది, వాళ్ళ మామయ్యోళ్ళు గారం పెట్టాడు,
వాళ్ళ ఇంట్లో అందరూ చుట్టాలు బంధువులు ఎవరన్నా సరే ఆ పాప అంటే ఇంకా అందరికన్నా చిన్నగా పుట్టింది, లాస్ట్లో ఉంది, చిన్నప్పుడు వీళ్ళ మమ్మీ లేదు కదా, మనమే పెంచాలి, ఒక స్థాయి తీసుకురావాలి, ఒక ఇంటి వారిగా చెయ్యాలి అని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. మహా ఉంటే వయసు 20 ఏళ్ళు కూడా ఉండకపోవచ్చేమో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిందండి. ఫస్ట్ ఇయర్ ఎలా గట్టెక్కిందో మొత్తం మీద గట్టెక్కింది. సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పటికే మొత్తం మీద వాడెవడో ఈ రోడ్డు మీద బజ్జీలు, పానీపూరి ఇలాంటివి అమ్ముకునేవాడు. బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. ఎవ్వరికి ఇంట్లో ఎవ్వరికి చెప్పా పెట్టకుండా బంగారం, డబ్బు అన్నీ తీసుకుని రాత్రికి రాత్రే ఎస్కేప్. అందరూ నిద్రపోతూ ఉన్నారు, ఎప్పుడు మిస్ అయిందో తెలియదు, వెళ్ళిపోయింది. వాడు ఎవడన్నా మంచోడా అంటే ఏమీ లేదు, ఆ బండి తప్ప ఏమీ లేదు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులకి వివేకం ఉండటం లేదు, అందుకే పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారు. పిల్లలు దారి తప్పిపోవటానికి గల కారణాల్లో మొదటి కారణం తల్లి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఖచ్చితంగా మనం రాజుగారు కుమారులము కుమార్తెలం కాబట్టి మన పిల్లల్ని మనం చాలా మెలకుగా చూసుకుంటూ ఉండాలి, వివేకం ఉండాలి. పాముకు చూడండి, వాక్యం ఏమంటో తెలుసా? పావురం వలె నిష్కపటులై ఉండండి, మరి పాము వలె వివేకము. అస్సలు తలకై కనపడకుండా నువ్వు ఎంత చంపేద్దామన్నా ఆ పాము తలకై తప్పించుకుంటూనే ఉంటుంది. దేవుని బిడ్డలు కూడా పిల్లల కుటుంబాల గురించి ఆలోచిస్తూ వివేకం లేకపోతే కుటుంబాలు పాడైపోతాయండి. మహారాజు ఎంత జ్ఞానంతో మాట్లాడో తెలుసా? వివేకం లేని సుందర స్త్రీ, మిమ్మల్ని కాదు అమ్మ చెప్పండి, వివేకం లేని సుందర స్త్రీ మాట్లాడరా? మీ చేత చదివించిన వాక్యంలోంచి సామెతలు 11:22 చదవండి, మీకే అర్థమవుతుంది. సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అమ్మో, సుందర స్త్రీ అంటే అందంగా ఉంది కానీ పంది ముక్కుకి బంగారం పెట్టుకున్నట్టు ఉందంట. అందుకని కుటుంబంలో స్త్రీలకి ఖచ్చితంగా వివేకం ఉండాలి, యజమానికి వివేకం ఉండాలి, పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ వయసులో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళని గమనిస్తూనే ఉండాలి. నాకు ఒక తల్లి తెలుసండి, ఎంత మంచి తల్లి అంటే, పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది ఆమె. వాళ్ళిద్దరు కొడుకులు కవల పిల్లలు పుట్టారండి ఆమెకి. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయ్యాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఆ పిల్లోడు. అప్పట్లో టచ్ ఫోన్లు కాదు కానీ టెక్స్ట్ మెసేజ్, చిన్న ఫోన్, కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఆ కీప్యాడ్ ఫోన్ కూడా వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత, ఆ పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ మెసేజ్లు ఎవరైనా పంపించారు, వీడికి ఎవరైనా ఫోన్ చేశారా, అన్నీ చూస్తూ ఉండేది అంట వాళ్ళ అమ్మ. ఆ పిల్లలు అనేవారు, ఏంటి మమ్మీ మేము ఇంకా చిన్న పిల్లల్లాగా మమ్మల్ని నువ్వు ఇలా. లేదు నాన్న, మీ భవిష్యత్తు బాగుండాలని ఈ ప్రయత్నం. నిజమైన తల్లి తండ్రి పిల్లల్ని ఖచ్చితంగా కనిపెట్టుకుని ఉండాలి, వివేకం కలిగి. చదివేసుకుంటారండి వాళ్ళు, ఫీజులు కట్టేస్తున్నారండి అని అనుకోకండి, వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు యవ్వన కాలంలో కుడికి ఎడమకు తొట్టిల్లిపోకుండా వాళ్ళ గురించి పరిశీలన చేసే వివేకం కలిగిన వాళ్ళు కుటుంబంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. చూడండి, లేఖనాల్లో ఈ మాట మీకు చదివించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. లేఖనాల్లోంచే మీకు ఈ మాటలు తెలియజేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 13:13 చూడగలిగితే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది. సమూయేలు మొదటి పుస్తకం 13:13 చూడగలిగితే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది. సౌలు అవివేకపు పని చేశాడు, అందుకని నీ రాజ్యము సదాకాలం స్థిరపడకుండా ఉండటానికి ఆ దేవుడే తలచి ఉన్నాడు, నీ రాజ్యం నిలవదు అన్నాడు. సౌలు
నీ రాజ్యం ఎందుకు నిలవలేదంటే అవివేకపు పని. ఒకటే, రాజకుమారులు రాజకుమార్తెలు ఎప్పుడు వివేకం అంటే ఏంటి చెప్పనా? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. కొంతమందికి నోరుందని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. భర్తతో ఏం మాట్లాడాలి, భార్యతో ఏం మాట్లాడాలి, పిల్లలతో ఏం మాట్లాడాలి, పెద్దోళ్ళతో ప్రతిదీ కూడా వివేకంగా ఆలోచన ఉండాలి. వివేకం లేని జనులుగా మనం మిగిలిపోకూడదండి. సౌలు మొదటి రాజే, కానీ రాజ్యం పోవడానికి కారణం అవివేకము పనిచేశాడు. దేవుడు అమాలీకీలందరినీ హతమార్చమంటే తనకు మనసుకు నచ్చినవి దాచుకున్నాడు, మనసుకు నచ్చలేనివి అలాగే ఉంచేశాడు. ఈరోజు ఈ ఉదయకాలం మీరు ఆలోచించండి, అవివేకపు పని మనం ఎప్పుడు చేసినా అది మనకి కీడుగా మారుతుంది, కానీ దీవెనకరంగా ఉండదు. ఈరోజు రాజకుమార్తెలందరూ కూడా వివేకం కలిగిన వారిగా యేసు నామములో మిమ్మల్ని మార్చునట్లుగా కృప అనుగ్రహించబడునుగాక. ఇందులో ఒక మైనస్గా ఒక రాజకుమార్తెని గురించి చెప్తాను. ఆమె పేరు తామారు. ఎంత అవివేకమో అంటే అంత అవివేకంగా ప్రవర్తించింది. అమ్నోను స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆ స్నేహితుడు చెప్పాడు, ఒరే ఏంటి రోజు రోజుకి రాజకుమారుడు అయ్యింది, నువ్వు రోజు రోజుకి చిక్కిపోతున్నావు ఏట్రా బాబా అంటే, ఏం లేదురా బాబు ఇలా ఇలా అని తన ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే ఈ అమ్నోనికి యెహోనాదాం అని ఒకడు చెత్త ఫ్రెండ్స్, కొంతమందికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచిదే. కొంతమందికి చెడు స్నేహాలు చేయకూడదని తెలిసి కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఆ చెత్త స్నేహితుడు ఇచ్చిన ఆలోచన బట్టి చివరికి ఎంత దుస్థితికి వచ్చేసిందో తెలుసా? నీకెందుకురా, నీకు జ్వరం వచ్చినట్లు యాక్షన్ చేయరా, నీకెందుకు చెప్పు, మీ నాన్నతో చెప్పు, మీ నాన్న సత్తాడో బతుకుతాడో ఏదో చేస్తాడు అని మాస్టర్ ప్లాన్ వేసుకుని జ్వరం వచ్చినట్లుగా యాక్షన్ చేయి, అవసరమైతే ఆమె ఆహారం తీసుకొస్తుంది. నిజంగా చెత్త ఆలోచన ఇచ్చాడండి. ఈమెకి కనీసం వివేకం లేదు, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంది. నిజంగా తామారు జీవితం ఎంత రాజుగారు కూతురై ఉండి ఎంత ప్రతికూలమైన పరిస్థితులకు వచ్చేసిందంటే అంత ప్రతికూలంగా మారిపోయింది. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. ఈరోజు యవనస్తుల కూడిక కూడా ఉంది మీకు. మీరు అవివేకంగా ఉండొద్దు. ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇతరులతో మాట్లాడే విషయాలు కావచ్చు, ప్రతిదీ వివేకంగానే మనం ప్రవర్తించాలి. యేసయ్య మీకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. చూడండి, ఆ మాటలు చదివిస్తాను. సమూయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. సమూయేలు 2వ పుస్తకం. వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండెను. ఓకే, పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసాను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గు పోసుకుని తాను కట్టుకున్న వివిధ వర్ణము గల చీరను చింపి నెత్తి మీద చేయి పట్టుకుని ఏడ్చుచుపోగా. ఎందుకు ఆ పరిస్థితి తామారుకు వచ్చింది? అవివేకపు ప్రవర్తన. ఈరోజు దేవుని పిల్లలు, మీకు తెలియక కాదు, తెలుసు ఏది చేయాలో ఏది చేయకూడదు. ఖచ్చితంగా కొంచెం మనసు పెట్టి ఆలోచించి దైవికమైన భక్తి మార్గాల గుండగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమని ప్రభు చూస్తూ ఉన్నాడంట. కొంతమంది ఆత్మానుసారంగా ప్రారంభించారంట, శరీరానుసారంగా ముగించుకుంటూ వచ్చారంట. వివేకం లేని జనులుగా మిగిలిపోయారు. ఈరోజు మీరు అలా ఉండొద్దు. వివేకం దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఆలోచించండి. ఏది చేయాలో ఆ నిర్ణయమే తీసుకుని అలాగ అడుగులు వేయండి. ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీ అందరి కుటుంబం మీద పరిశుద్ధాత్ముడు నింపునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. దేవుడు కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తాడండి. ఆ అవకాశాలను మనం మిస్యూజ్ చేసుకోకూడదు.
మిస్యూజ్ ఎప్పుడు చేసుకోకూడదు. నీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చాడా, దాన్ని ఆపర్చునిటీ మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు. మీకు అర్థం అవడం చెప్తాను. రాజుగారే, స్వయంగా రాజుగారే దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని అందరూ వెళుతున్న ఒక దారిలో ఒక పెద్ద బండరాయి పెట్టాడు. పెద్ద బండరాయి ఉంచాడు. బిజినెస్ మ్యాన్స్ వెళ్తున్నారు ఆ దారి గుండా, స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. కానీ ఆ దారిలో అడ్డంగా ఉన్న ఆ బండరాయిని మాత్రం ఎవడు పట్టించుకోవట్లేదు. వెళుతున్నప్పుడు అనుకున్నారు, రాజుగారు ఆ ప్రక్క నుండి చూస్తున్నారు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని. ఓ బిజినెస్ మ్యాన్ వెళ్తా వెళ్తా ఆగి, ఎవడరా ఈ దారికి అడ్డంగా పడేశాడు అని తిట్టుకుంటూ వెళ్ళాడు ఒకడు. స్టూడెంట్స్ కూడా పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది అదే దారి గుండా వెళుతున్నారు. కానీ ఆ అడ్డుగా ఉన్న పెద్ద బండరాడిని ఒక్కడు కూడా దొర్లించడానికి, పక్కకి గెంటడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒక వ్యాపారవేత్త, కూరగాయలు అమ్ముకునే ఒక ఆయన వెళ్తూ ఉన్న దారిలో అడ్డంగా ఉండటం చూసి ఆ కూరగాయలకి సంబంధించినవన్నీ ప్రక్కన పెట్టి ఆ బండరాడిని అలాగ గెంటి పక్కకి నెట్టి వచ్చేస్తూ ఉంటుంటే ఆ పక్కనే ఆ బండరాడు పక్కనే ఆ బండరాడు చిన్న సందు ఉంటే అందులో ఒక చిన్న కవర్ మూట కట్టేసి ఉంది. ఎప్పుడైతే ఇలా గెంటాడో తోసాడో ఆ మూట బయటకు వచ్చింది. చూస్తే అందులో వజ్రాలు, బంగారం, కొంత డబ్బు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఉందో తీశాడు, అది ఓపెన్ చేస్తే అందులో ఒక స్లిప్ రాసుంది. ఈ బండని ఎవరైతే కదిలిస్తారో వాళ్ళకి ఈ నగదు స్వాధీనం చేయబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది ఆ దారి గుండా వెళ్ళారు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. దేవుడు కూడా వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమని చూస్తూ ఉన్నాడు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుణ్ణి వెతకడానికి, దేవుని పరిచయంలో పాలిభాగస్తులు కావటానికి, దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండటానికి. ఆ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఆ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే నీకు ఆ ఆశీర్వాదం రాదు. ఆ వ్యక్తి ఇది అడ్డంగా ఉంది కదా, తీసి పక్కన పెడదామని ప్రయత్నం చేశాడు. ఆ చిన్న ప్రయత్నానికి ఆ ఆశీర్వాదం తోడుగా వచ్చింది. దేవుడు హాగరికి ప్రక్కనే పెట్టాడు ఆశీర్వాదం. కొన్నిసార్లు మనకి కూడా దేవుడు ఆశీర్వాదాలు ప్రక్కనే ఉంచుతాడు, కానీ మనం వివేకం కలిగి ప్రవర్తించం. దేవుడు ఖచ్చితంగా నీకు దాచి ఉంచిన మేలుతో నిన్ను తృప్తిపరచునుగాక. కుడి చేతుల పైకి ఒకసారి ఆమేన్ అంటారా? ఖచ్చితంగా. కొంతమందికి అస్సలు వివేకం ఉండదండి. ఒక ఇంటిలో తన అల్లుడు గురించి ఆమె చేసే ప్రార్థన ఎలా ఉందో తెలుసండి. రాజుగారు, సంస్థానంలో ఉన్న కుటుంబాలు అల్లుడు కోసం ఏమని ప్రార్థన చేయాలి? మా పెద్ద పాస్టర్ గారు చెప్తూ వచ్చారు. పాపం ఈవిడ మంచిగా ప్రార్థన చేస్తుందని మందిరంలో ఉండి ప్రార్థన చేయమని చెప్పేలారంట. ఆయన వెళ్ళిపోయాడు, మీటింగ్ ముగించుకుని వచ్చాడు. వాళ్ళు పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది, సాయంకాలం ప్రార్థన చేస్తుంది, కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉంది. అరే నేను కూడా ప్రార్థన చేసుకోవడానికి నాకు అసలు అంత టైం ఉండట్లేదు, ఈ తల్లిగారు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తుందో ఒకసారి విందామని ఆ వెనక్కి వచ్చి ప్రార్థన వింటున్నాడంట, ఆలకిస్తానంటే యేసన్న గారు. ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభువా మా అల్లుడు లారీ కిందకు తోసేయి, గెంటేయి, పడేసేయి, చంపేయి. వెనకాల నుంచి అంటున్నాడంటే ఏంటమ్మా ఈ ప్రార్థన? అల్లుడు కదా, ఏమని ప్రార్థన చేయాలి? అల్లుడు మారాలి ప్రభువా, భర్త కూడా మారాలి ప్రభువా, పిల్లలు కూడా అని వివేకంగా ప్రార్థన చేయాలి. కానీ చంపే, లేపే, తీసే, తోసే, బండి కిందకి, లారీ కిందకి వెళ్ళిపోవాలి, ఆ ప్రార్థన మనం చేయకూడదు. వివేకం లేదు కొంతమందికి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. 45వ కీర్తన 13వ వచనం. 45వ కీర్తన 13వ వచనం. రాజకుమార్తెకు ఉండవలసిన లక్షణం ఏది అంటే ఈ మాట చదువుదాం. ఓకే. అంతఃపురంలో నుండి రాజకుమార్తె, అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలము మహిమ గలది, కేవలం మహిమ గలది, ఆమె వస్త్రాలు బంగారు బుట్టా పని చేసినది. చాలు.
మూడవది మహిమగల రాజకుమార్తె. అనండి ఒకసారి మీ నోటితో. ఆ రాజకుమార్తె ఎలా ఉండాలంటే అక్కడ చెప్తున్నాడు, అంతఃపురంలో ఉండే రాజకుమార్తె కేవలం మహిమ గలది. అంటే రాజకుమార్తె ఎలా ఉండాలంటే రాజుగారు దయ పొందుకోవటమే కాదు, వివేకం కలిగి ప్రవర్తించడమే కాదు, చివరికి మహిమగల కుమార్తెగా మారిపోవాలి. మనమందరం ఆ రాజుగారి కోటలో అడుగు పెట్టబోతున్నాం. రాజసింహాసనం మీద రాజు కూర్చుని ఉంటాడు. ఆ కోటలో ఆ వైభవాన్ని మనం అందరం పొందుకోబోతున్నాం. ఆ రోజు కోసమే మన ప్రయాస ఇది. అందుకొరకే ఈ పోరాటం, అందుకొరకే ఈ ప్రయాస, అందుకొరకే ఈ ప్రార్థనలు, ఈ కూడికలు. ఖచ్చితంగా ఆ మహిమను మనం పొందుకునేటట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. మనం ఆరాధించే దేవుడు మహిమ కలిగిన దేవుడు. సంఘము కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడంటే మహిమ గల సంఘంగా ఉండాలి. ఏ సంఘంగా ఉండాలి చెప్పండి? సంఘములో మహిమ ఉండాలి. రాజకుమార్తె అంటేనే సంఘం. ఈ సంఘానికి మహిమ కావాలి. మహిమ లేకుండా ఒట్టిట్టుగా అలా వచ్చి వెళ్ళిపోయేటట్లు కాకుండా మహిమ కలిగిన రాజకుమార్తెగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఇలా రాయబడుతూ వచ్చింది కదా, మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకోవాలి. సంఘం ఎప్పుడు కూడా మహిమ విస్తరిస్తూనే ఉండాలి. ఇక్కడ ఇందులో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూడండి ఒకసారి. ఎఫెసియన్ చాప్టర్ 5:27. అటువలే సంఘము కూడా మత్స, డాగు, కలంకము ఏది లేకుండా ఉండాలని వాక్యంతో ఉదక స్నానం చేయించడం కొరకు నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా. అంటే సంఘం ఎలా ఉండాలంటే మహిమ, దేవుని మహిమ ఎదుట ఆ సంఘం నిలబడాలి. ఎందుకంటే దేవుడు మహిమలో ఉండేవాడు. సంఘము కూడా రూపాంతరము చెంది ఆ మహిమను చూడాలి. అందుకే ఎత్తైన కొండ మీదకి దేవుడు 3 శిష్యులను తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాన్ వీళ్ళు 3 తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రూపాంతర మహిమ చూపించాడు దేవుడు. ఆ మహిమ ఎదుట శిష్యులు ఏమయ్యారు తెలుసండి? బోర్ల పడిపోయారు. ఈరోజు ఈ ఉదయకాలం వింటున్న మీరు, ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో దేవుని మహిమ ఎదుట మనం నిలవాలి. ఒకరోజు ఈ కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఇక్కడే విడిచి మనం ఆ మహిమగల రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. అక్కడికి మనం వెళ్ళాలంటే సంఘం ఎలా ఉండాలంటే మహిమగల సంఘముగానే ఉంటేనే ఆ ఎత్తబడే గుంపులో ఉంటుంది సంఘం. ఈ మహిమకు మరో పేరేమని పెట్టారంటే మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యం, అదే పరిశుద్ధాత్మ నింపుదల. సంఘము ఎప్పుడైతే ఆత్మ నింపుదల కలిగి ఉంటుందో మహిమను పొంది ఆయన రాజ్యం కొరకు ఆయుత్తపరచబడతాం. మీకు బాగా అర్థం అవటం కోసం ఒక సందర్భం చెప్తాను. సొలొమోను ఉన్నాడు, రాజకుమారుడే. వాళ్ళ నాన్నగారు రాజు దావీదు. సొలొమోను కూడా రాజు. దావీదు రాజే, సొలొమోను కూడా రాజే. వీరు రాజకుమారులే. అయితే వారి యొక్క కుటుంబాల గురించి మనం ఆలోచించుకుంటూ వెళితే ఇంచుమించు 1000 మంది రాజకుమార్తెలు ఉన్నారంట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది రాజకుమార్తెలే వాళ్ళందరూ కూడా. ఎలాంటి బిహేవియర్ ఉందో తెలుసండి వాళ్ళని చూస్తే. సొలొమోను రాజు యొక్క హృదయాన్ని తిప్పేశారంట వాళ్ళు. దేవుని కోసం 7 సంవత్సరాలు ప్రయాసపడి మందిరాన్ని కడితే, ప్రతి వస్తువు ఉపకరణం బంగారంతో పొదిగిస్తే, ఇంత ప్రయాసపడిన వ్యక్తి హృదయాన్ని తిప్పేశారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి మీరు చూడండి. ఆ మందిరం ప్రారంభోత్సవం రోజునే మందిరం అంతా మహిమతో దిగి వచ్చాడు దేవుడు. మందిరం అంతా మహిమతో నింపబడింది. యాజకులు కూడా నిలబడలేక అంత మహిమ కలిగిన మందిరం కట్టిన సొలొమోను రాజు కుమార్తెలు అతని హృదయాన్ని తిప్పేశారంట. మీరు చూడండి, అది మైనస్గా చెప్తున్నాను. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే, రాజు హృదయాన్ని తిప్పివేసిన రాజకుమార్తెలు, అతనికి 700 మంది రాజకుమార్తెలు,
300 మంది కలిగి ఉన్నారు. అతని భార్యలు అతని హృదయమును తిప్పేశారు. హృదయం తిప్పేశారు. మహిమ కలిగిన వారిగా ఉండవలసిన ఆ సంఘం మహిమ కలిగినట్లుగా ఆ ప్రారంభోత్సవం రోజున మహిమ దిగొచ్చింది. తర్వాత మాత్రం హృదయం మారిపోయింది. హృదయం తిప్పేశారు వాళ్ళు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రారంభం మహిమకరంగా ఉండి రాను ఆ మహిమ లేని వారిగా మనం మిగిలిపోకూడదు. మహిమగల సంఘముగా, ఇంకో మాటలో చెప్పాలంటే మునుపటి మందిరం కంటే ఇప్పుడున్న మందిర మహిమ అధికం కావాలని ప్రభు చెప్పాడు. యేసు నామములో అలాంటి కృప సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఇంగ్లాండ్లో ఒక అద్భుతమైన సేవ చేశాడు. ఆయన పేరు జాన్ వెస్లీ అనే గొప్ప మిషనరీ. ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం పేరు మెథడిస్ట్ సంఘం. గొప్ప పరిచర్య చేశాడు. గుర్రం మీదే ఆయన సేవ అంతా కూడా. చాలా స్థలాల్లో అద్భుతమైన వాక్యాలు అందించి సంఘాలు కట్టిన జాన్ వెస్లీ అనే ఈ మిషనరీ ఒక రోజున పరలోక రాజ్యం దగ్గరికి వెళ్ళి మహిమ కలిగిన రాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే దేవదూతలు కనపడ్డాయంట తన ఎదుట. దేవదూతల్ని అడుగుతూ ఉన్నాడంట కలలో, ప్రభువా, ఈ పరలోక రాజ్య మహిమను మేము చూడటానికి నాకు ఒక అవకాశం ఇచ్చావు. అయితే ఇక్కడ ఈ రాజ్యంలో ఏ సంఘం కనబడుతుందయ్యా? ఏ సంఘం కనబడిందని కొన్ని సంఘాల పేర్లు చెప్పాడంట. మెథడిస్ట్ చర్చ్ ఉందా ఇక్కడ అని అడిగాడంట. లేదు అన్నారంట దేవదూతలు. సరే, జీడిఎం చర్చ్ ఉందా? లేదు. లూథరన్ చర్చ్ ఉందా? లేదు. బాప్టిస్ట్ చర్చ్ ఉందా? లేదు. పెంతెకోస్తు చర్చ్ ఉందా? లేదు. బైబిల్ మిషన్ ఉందా? ఏ మిషన్ లేదు, ఏ సంఘము లేదు. వెంటనే జాన్ వెస్లీ అనే మిషనరీ అడిగాడంట, మరి భూమి మీద ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని డినామినేషన్ ఉన్న ఒక్క సంఘం కూడా పరలోకం లేకపోతే ఈ సంఘాలన్నీ ఏమైపోయినాయి అని దేవదూతను అడిగితే దేవదూత చెప్పిన ఒక అద్భుతమైన ఆన్సర్ ఇలా ఉంది, ఇక్కడ ఏ సంఘము లేదు, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ ఏ సంఘం లేదు, కానీ ఒకే సంఘం ఉంది, అది సార్వత్రిక సంఘం, అదే మహిమగల సంఘం అని చెప్పాడంట. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అందుకే సంఘం ఎప్పుడు కూడా మహిమకరంగా మారిపోవాలి, రూపాంతర అనుభవంలోకి వచ్చేసారు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు స్వారూప్యంలోకి మీరు వచ్చేసేయాలి. సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తిలో ఔన్నత్యాన్ని చూడాలి, మనం రూపాంతర మహిమను చూడాలి. అలాగ దేవుడు సంఘ పరిచర్ని ఇక్కడ కూర్చున్న మనలందరినీ తీర్చిదిద్దునుగాక. నేను ముగిస్తున్నాను. ఒకే ఒక సందేశం మీ ముందు ఈరోజు దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు, రాజకుమార్తెని గురించి. ఈ రాజకుమార్తె ఎలా ఉండాలో ఆమె లక్షణాలు కూడా 3 మాటల్లో మీకు ప్రభు చెప్పాడు. ఒకటి, దయ పొందిన రాజకుమార్తెగా ఉండాలి, దేవుని దయను పొందుకోవాలి. 2, వివేకం కలిగిన కుమార్తెగానే ఉండాలి నీవు. 3వదిగా చూస్తే మహిమగలిగిన రాజకుమార్తెగా మారాలి. ఈ అనుభవం సంఘానికి దేవుడు కలుగు చేయాలని, రాజు ఎదుట నిలవడానికి కావలసిన రాజకుమార్తె ఆ అనుభవాలన్నీ దేవుడు సిద్ధపరిచి ఆయన రాజ్యం కొరకే, రాకడ కొరకే మనలందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి.